రాశి చక్రంలో ముందుగా వచ్చేది దక్షిణాయనం, కానీ పలుకుబడిలో ముందుగా ఉత్తరాయణం, తర్వాత దక్షిణాయనంగా మనం ప్రస్తావిస్తూ ఉంటాం కదా. ఎందుకు దక్షిణాయనాన్ని ముందుగా ప్రస్తావించరు? అయనము అంటే మార్గము. ప్రధానంగా మనకి మన హిందూ సంప్రదాయం ప్రకారం 2 అయనాలు ప్రసిద్ధిలో ఉన్నాయి. ఉత్తర అయనము, దక్షిణ అయనము. దాన్ని సంధి కలిపితే దీర్ఘంగా ఉత్తరాయణము, దక్షిణాయనము అంటున్నాం. అయితే రాశి చక్రంలో కర్కాటక రాశి ముందు వస్తుంది, తర్వాత మకర రాశి తర్వాత వస్తుంది. సూర్య భగవానుడు కర్కాటక సంక్రమణం చేసినప్పుడేమో దక్షిణాయనం వస్తుంది, మకర సంక్రమణం చేసినప్పుడేమో ఉత్తరాయణం వస్తుంది. మనం మొదటగా ఏదొస్తే దాన్నే మొట్టమొదట చెప్పవలసి ఉంది. నిజానికి మొట్టమొదట సూర్యుడు సంక్రమణం చేసేటువంటిది కర్కాటక సంక్రమణం కనుక మొట్టమొదట మనం దక్షిణాయనం అని చెప్పాలి. పలుకుబడిలో దక్షిణాయన ఉత్తరాయణాలు అని చెప్పాలి. కానీ మనం ఏమని చెప్తామంటే ఉత్తరాయణ దక్షిణాయనం అని చెప్పి అందరం కూడా ఉత్తరాయణాన్ని ముందు తీసుకొస్తాం, దక్షిణాయనాన్ని తర్వాత చెప్తాం. రాశి చక్రంలో మొదటగా దక్షిణాయనం ఉన్నప్పటికీ ఎందుకనంటే మంగళాదీని మంగళ మధ్యాని మంగళాంతాని, ఇదే జీవితం యొక్క పరమార్థం. శుభంతో ప్రారంభించాలి, శుభం మధ్యలో ఉండాలి, శుభంతో జీవితాలు ముగియాలి. ఎప్పుడు కూడా మనం మాట్లాడేటువంటి మాటలు. అందువల్ల దక్షిణాయనాన్ని మొట్టమొదట మనం పలకం. అంటే అది అశుభం అని కాదు అక్కడ అర్థం. ఉత్తరాయణంలో అయితే విశేష దేవతారాధన చేస్తాం, అది పగటి సమయం దేవతలకి. దక్షిణాయనంకి వచ్చేసరికి దేవతలకి నిద్రా సమయం, రాత్రి సమయం. అందువల్ల దానంత ప్రశస్తి ఈ దక్షిణాయనానికి లేదు. ఎందుకంటే పితృపక్షాలు, ఈ పూజలు ఇవన్నీ కూడా దక్షిణాయనంలోనే మనకి ఎక్కువగా వస్తాయి. ఇది ప్రధానంగా దక్షిణాయనం ఉపాసన కాలం కింద చెప్తారు. అయితే దక్షిణాయనంలో కూడా విశిష్టమైనటువంటి పండగలు ఉన్నాయి, లేకపోలేదు. శ్రీకృష్ణ జయంతి కానివ్వండి, అమ్మవారికి సంబంధించినటువంటి దసరా నవరాత్రులు కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా విశేషమైనటువంటి పూజలు కార్యక్రమాలు ఇవన్నీ కూడా దక్షిణాయనంలో ఉన్నాయి. కానీ దక్షిణాయనం అనేటువంటిది పితృదేవతలకి ప్రధానంగా సంబంధించినటువంటి కాలం. అందువల్ల అది ఎందుకనంటే పితృదేవతలు అంటే చనిపోయినటువంటి వారు కాబట్టి ఆ చనిపోవటం అనేటువంటిది ఒక అశుభము అనేటువంటిది మన సంస్కృతిలో నాటుకుపోయి ఉంది. కాబట్టి తెలుగువాడు కానివ్వండి, ఈ సంస్కృతి తెలిసినటువంటి వాడు కానివ్వండి, మొట్టమొదట పితృపక్షాలకి సంబంధించినటువంటి దక్షిణాయనాన్ని మొదటగా పలకటం ఇష్టం లేక ఉత్తరాయణ దక్షిణాయనాలు అని పలకటం ప్రారంభించాడు. మొదటగా వాడు పలికిన దాన్ని చాలామంది పలికారు కాబట్టి క్రమంగా ఈ జాతి మొత్తం కూడా ఇదే బాగుందని చెప్పి ఉత్తరాయణ దక్షిణాయనాలు అంటున్నారు. కానీ దక్షిణాయన ఉత్తరాయణాలు అంటారు, అంటే తప్పేమీ లేదు. కానీ సరే, గతానుగతికో లోకః, ఒకడు మంచివాడు ఏ మార్గంలో వెళ్తాడో మిగతా వాళ్ళందరూ కూడా అదే మార్గంలో వెళ్తారనేటువంటి భగవద్గీతాకారుని యొక్క మాటని అనుసరించి లోకంలో అలా ప్రసిద్ధి చెందింది.